వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. కూలి కోసం కూటి కోసం పట్టణాలలో బతుకుతామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అంటూ ఉంటారు చాలా వరకు కూడా కవులు, కళాకారులు. కానీ ఒక్క సినిమా మనకి వినోదాన్ని అందిస్తుంది, ఒక్క సినిమా మనకి బాధని దూరం చేస్తుంది, ఒక్క సినిమా మనకు ఒక సందేశాత్మకమైనటువంటి వివరణని ఇస్తుంది. కానీ ఆ సినిమా వెనకాల హీరోలతో పాటుగా నిర్మాతలు, 24 యూనియన్లకు సంబంధించినటువంటి అనేక మంది కార్మికుల యొక్క కష్టం మనకు కొంతవరకు వినోదాన్ని, సందేశాత్మకాన్ని, ప్రతిదాన్ని అందిస్తూ ఉంటుంది. కానీ అదే సినిమాలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించేది ఎవరు? ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వస్తున్నటువంటి నానుడి ఇదే. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సినీ కార్మికులకి, నిర్మాతలకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే చర్చలు సత్ఫలితాలు ఇవ్వకుండా చాలా వరకు కూడా ధర్నాల వరకు వారు పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేసే వరకు వెళ్తుంది. ప్రధానంగా సినీ కార్మికుల యొక్క డిమాండ్లు ఏంటి? 30% వేతనాన్ని పెంచాలని ఒకవైపు కార్మికులు ధర్నాలు చేస్తూ ఉంటే, సినీ షూటింగ్లను కూడా వారు నిలిపివేస్తూ ఉంటే, కానీ నిర్మాతలు చెప్తున్నటువంటి విషయం 1500 కంటే తక్కువగా ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి తొలి ప్రాధాన్యత అంతవరకు ఎలాంటి సబబుగా ఉంటుంది? దీన్ని సినీ కార్మికులు ఎలా తీసుకోబోతున్నారు? నిర్మాతలు సినీ కార్మికులకి మధ్య ఎలా చెడింది? అసలు ఈ రెండింటి మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్లు నిలిపివేసేటువంటి ప్రాసెస్ దాకా వచ్చిందంటే సయోధ్య కుదిర్చేదేవుడు ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్నటువంటి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనూహ్య రెడ్డి గారు, సినీ నిర్మాత, అదేవిధంగా అంకమ్మ చౌదరి గారు, నిర్మాత, కేవి రమణ గారు, లైట్ మ్యాన్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఇక శుభోదయం సుబ్బారావు గారు, సినీ నటుడు, చిట్టిబాబు గారు, సినీ నటుడు. అందరికీ నమస్కారం అండి. ఎస్, చిట్టిబాబు గారు మీతోనే నేను ప్రారంభిస్తాను. సుబ్బారావు గారు మీతోనే నేను ప్రారంభిస్తాను. ఎక్కడ దీనికి పులి స్టాప్ అంటారు? ఇన్ని రోజులు సినీ కార్మికులకి, నిర్మాతలకి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు సత్ఫలితాలు ఇవ్వకపోవడం ఎక్కడ లోపం అంటారు? రమణ గారు. ముందుగా సినీ నిర్మాతలు దేవుళ్ళతో సమానం. అలాగే సినీ హీరో సార్లు, సినీ హీరోయిన్లు మేడం గారు, డైరెక్టర్లు అంతా 24 యూనియన్ల నాయకులు, అలాగే సినీ కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నా పేరు కేవి రమణ అండి. నేను 1989లో షూటింగ్ మీద చేరాలని పిచ్చితో హైదరాబాద్కు రావడం జరిగింది. 89 నుంచి 90 వరకు సారథి స్టూడియోలో అప్రెంటిస్గా చేశాను. తర్వాత 1991లో నాకు లైట్ మ్యాన్ అని ఒక మెంబర్షిప్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. చూడండి, 1991లో నేను జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను 250 సినిమాలకి పనిచేసుకుంటూ వచ్చాను నేను. కానీ 1991 నుంచి 91లో మాకు 40 రూపాయలండి జీతం. కానీ 1990లో సర్పయాగం షూటింగ్ చేశాను నేను 2 రోజులు షూటింగ్ చేసినప్పుడు నాకు మా ఇన్ఛార్జీలు సారథి స్టూడియో జరిగినప్పుడు 2 రోజులకు కానీ 2 పదులు 20 రూపాయలు ఇచ్చారండి. 2 పదులు 20 రూపాయలు ఇవ్వటం జరిగింది. తర్వాత నేను వర్క్ నేర్చుకొని లైట్ మ్యాన్గా 1 ఇయర్ అప్రెంటిస్గా పనిచేసి వర్క్ నేర్చుకొని 1991లో నేను లైట్ మ్యాన్ పని చేయగలను అనేసి నేను నిర్ణయించుకొని మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నా మెంబర్షిప్ కార్డు 500 రూపాయలతో నేను తీసుకోవడం జరిగింది. ఆ రోజు నాకు ఉదయం 6 గంటల కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 1992లో 25% పెంచి 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత 93, 94, 95 సంవత్సరంలో 75 రూపాయలు పెంచడం జరిగింది 50%. అలాగే 97, 98, 99 50% కాడికి 110 చేయడం జరిగింది. 1999లో కొన్ని అనివార్య కారణాల వల్ల 15% పెంచడం జరిగింది, అంటే 125 రూపీస్ జరిగింది. తర్వాత అది కొద్దిగా అనివార్య కారణాల వల్ల, ఫెడరేషన్ వల్ల తప్పు జరగటం వల్ల అది అయిపోయిందండి. తర్వాత 2001లో మాకు 50% పెంచేసి 175 ఇవ్వడం జరిగిందండి. అది అనాదిగా వస్తున్న ఆచారం. మాకు లైట్ మ్యాన్లకి 50% ఉండేది, దాన్ని తగ్గించుకుంటా 30%కి వచ్చారు. అది అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనకి అగ్రిమెంట్ జరుగుతుందండి 30% కాడికి. కానీ ఫస్ట్లో ఏముండంటే 91 కానీ 91 నుంచి 2001 వరకు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ లేదండి, మెడ్రాస్లో ఉండేది. మెడ్రాస్ నుంచి మాకు లైట్ మ్యాన్ కూడా వచ్చేవారండి ఇక్కడికి. లైట్ మ్యాన్లు వచ్చినప్పుడు మేము మెడ్రాస్లో వచ్చేవాళ్ళు, మమ్మల్ని 2-3 తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు పెద్ద కెమెరామ్యాన్లతో పనిచేశాను. విఎస్ఆర్ స్వామి గారు, పిఎస్ ప్రకాష్ గారు, కబీర్ లాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, చోటాకాయ నాయుడు గారు, తేజ గారు,
వీళ్ళందరూ పెద్ద పెద్ద కెమెరామెన్లతో పనిచేశాను. మధు అంబట్ గారు, కేఎస్ హరి గారు, వాళ్ళందరితో చాలా పెద్ద కెమెరామెన్ ఇంకా చాలామంది ఉన్నారండి. టైం సరిపోదని చెప్పట్లేదు మీకు. పెద్ద కెమెరాలు చేసినప్పుడు వాళ్ళు మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు మాకు తమిళ్ రాదండి సరిగా. అందుకని మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు 40 రూపాయలతో పని చేయించుకొని ఇన్ఛార్జీలు మమ్మల్ని ఇద్దరిని ముగ్గురినే తీసుకెళ్లేవాళ్ళు. నేను ఏసీఎస్లో లైట్ మ్యాన్గా పనిచేశానండి. మాకు జనరేటర్ బండి ఉంటుంది. జనరేటర్లో వాళ్ళు ఒక 5గురు వస్తే మేము 3-2 వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు ఏం చేసేవారంటే తెలియక కెమెరామ్యాన్లు మెడ్రాస్లో అంటే ఇప్పుడు చెప్పాలి జరిగిపోయింది కాబట్టి వాళ్ళు తమిళ్ రాదనేసి మమ్మల్ని కొంచెం చిన్న చూపు కూడా చూడటం జరిగిందండి అందరు కలిసి. కానీ మేము ఎట్టగొట్ట నిలదొక్కోవాలని చెప్పేసి అని మాకు ఇక్కడ 3 కెమెరామ్యాన్లు బాగా పరిచయం అయ్యి తేజ. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ దాదాపు 1500 కంటే తక్కువ ఉన్నటువంటి వారిని లేకపోతే నిర్మాతలు ప్రధానంగా ప్రతిపాదిస్తున్నటువంటి 3 కేటగిరీలుగా విభజించి ఏదైతే ఉందో వేతనాల పెంపు, దీంట్లో మీ అభ్యంతరం ఏంటి? లేదండి, ఇప్పుడు 13 యూనియన్లు ఉన్నాయి మాకు. 13 యూనియన్లకి 30% పెంచాలని మేము కోరుతున్నాము. ప్రొడ్యూసర్లందరికీ తెలుసు, కానీ ఎక్కడో అవగాహన లోపం జరిగిందో లేకపోతే అనుకూలంగా తెలియదు. కానీ 30% ఎప్పటి నుంచి వచ్చేది అనాధికారిగా, ఇప్పుడు ఏం లేదుగా. ఫస్ట్లో 50% ఉండేది, కానీ దాన్ని 30% చేశారు. 30% పెంచమన్నా. నేను 35 సంవత్సరాలు అనుభవం ఉన్న లైట్ మ్యాన్గా మిమ్మల్ని అందరినీ, నిర్మాతలను కానీ, హీరోలను కానీ, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని అందరినీ కోరుకునేది ఒకటండి, ఈసారికి 30% వేతనం పెంచండి 13 యూనియన్లకి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ప్రతి సంవత్సరం ఎంత పెంచుతామని ముందే ఈసారి అగ్రిమెంట్ చేసుకోండి. ఇది ఎప్పుడో జరగాలండి, ఇప్పుడు కాదు. ఎప్పుడో 2004లోనో 2010లోనే జరుగుంటే ఇంత వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం అగ్రిమెంట్ రాసుకోండి. ఏ సంస్థలో పనిచేసినా ఎవరికైనా సరే 1 సంవత్సరానికే జీతం పరిమితి ఉంటుంది. 5%, 10% సాఫ్ట్వేర్లు చేసినా ఎక్కడ చేసినా. ఒక బంగారు షాపులో పనిచేస్తాడు, లేదా ఒక బట్టల షాపులో పనిచేయచ్చు ఎవరైనా సరే. వాళ్ళు ఒక 1000 రూపాయలు జీతం తీసుకుంటారు. సంవత్సరం రాగానే మళ్ళీ కరెక్ట్గా వాళ్ళకి అడుగుతారు. ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు యజమాని కాబట్టి, యజమాని అయ్యా నాకు ఇంట్లో జరుగుబాటు అవ్వట్లేదు, అధికమైన ఖర్చులు ఉన్నాయి, దానివల్ల మీరు కొద్దిగా పెంచమంటే 200, 100 అలా పెంచుకుంటే వెళ్తారు. ప్రతి ఒక్క సంస్థలో ఉన్నదే. ఎప్పుడైతే కార్మికులు బాగుంటారో యాజమాన్యం బాగుంటుంది. యాజమాన్యం ఎప్పుడైతే బాగుంటుందో సంస్థ బాగుంటుంది. ఎప్పుడైతే సంస్థ బాగుంటుందో సమాజంలో పేరు వస్తుంది ఆ సంస్థకి. అందుకని దయ ఉంచి ప్రొడ్యూసర్లు, హీరోలు వీళ్ళందరూ మాకు సహాయం చేసుకుందా. నేను అందరితో పనిచేశానండి. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణారావు ఒక తరం. తర్వాత చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు, మోహన్ బాబు గారు అందరూ ఒక తరం అండి. తర్వాత జూరి ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ అందరితో పనిచేశానండి. నేను 35 సంవత్సరాలు 250 సినిమాలకు పనిచేయడం జరిగింది. మీకు ఏమనుకోండి, చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న కోరిక. ఇదిగో 1900 చూసుకోండి, బాగా చూసుకోండి, కెమెరాకు కూడా బాగా క్లోజ్గా రండి. 1వ తేదీ 12వ నెల 1992 సంవత్సరంలో నాకు బేట ఆ రోజు 50 రూపాయల బేట. ఎలా లిస్టు రాసుకున్నానో చూడండి. నేను అంటే ఇది 35 సంవత్సరాల క్రితం. చాలామంది ప్రొడ్యూసర్లు కూడా కొత్తగా వచ్చుంటారు, కానీ 35 సంవత్సరాల చరిత్ర నా దగ్గర చూడండి. 1992 కాడి నుంచి నేను ఎలక్షన్, ఆ నెలలో నాకు 3022 రూపాయల ఆదాయం వచ్చిందండి. 26 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. నేను 5 రోజులు నాకు షూటింగ్ లేదు. 30 పోతే నా రోజు 3022 రూపాయల ఆదాయం వస్తే ఖర్చు కూడా రాశాను చూడండి పైన. 2100 ఖర్చు అయింది నాకు, ఇంటి ఖర్చు. కానీ నాకు ఆ రోజు ఆదాయం 900, 800 మిగిలింది ఆ నెలలో. ఇలాగే ప్రతి ఒక్కరు దీన్ని కానీ అనుసరిస్తే మాత్రం మనకి ఖర్చులు అధికం అవ్వకుండా ఆదాయం పెరిగి ఖర్చు తగ్గుతుందండి. ప్రతి ఒక్కరు గమనించాలండి. ఇది లేకేనండి ఇంత దూరం వస్తుంది. మీరు ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు ఒక నమ్మకం. అప్పుడు మేము పనిచేసేటప్పుడు కేఎస్ రామారావు గారికి వాళ్ళ తమ్ముడు బెనర్జీ గారు ఉండేవాళ్ళు. ఎందుకు ప్రతి సంవత్సరం ఒక అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు? అగ్రిమెంట్ ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు కదా. ఎక్కడ లోపం అంటారు దాంట్లో? సంవత్సరం చేసుకుంటే 10% వాళ్ళు అంటే ఎవరి కోరిక వాళ్ళకుంటే 13 యూనియన్లు కలుసుకొని మాకు 24 యూనియన్లు ఉన్నాయండి. 24 యూనియన్లకి మాకు పెద్దవారండి ఫెడరేషన్ వారు. ఆ ఫెడరేషన్ వారు ఆధ్వర్యంలో మేము జరుగుతూ ఉంటాము. మాకు పోతే కార్యవర్గ నాయకులు 3 ఉంటారు. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు. వాళ్ళ తరపున మేమందరం లైట్ మ్యాన్స్గా పనిచేస్తూ ఉంటాం సభ్యులు. మేము ఇప్పుడు 2000 మంది సినీ కార్మికులు ఉండేవారండి మా లైట్ మ్యాన్ యూనియన్ ఆఫీస్లో. అందరికీ పని దొరకదు కదండి, 10 రోజులే మేము పని చేయగలం. అప్పుడు ఏంటంటే మేము 50 మంది 100 మంది ఉండేదండి. ఇప్పుడు 2000 మంది అయ్యేలోపు అందరికీ పని దొరకదండి. దొరికితే 10 రోజులే దొరుకుతుంది. మీరే లెక్కేసుకోండి 10 రోజులు. ఉదయం 4 గంటలకు లెగుస్తామండి, కాలకృత్యాలు తీర్చుకుంటాం. 5 గంటలు 6 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరుతామండి. బయలుదేరినప్పుడు మేము ఆ అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. అంకమ్మ చౌదరి గారు నమస్తే అండి.
ఎక్కడ ఎక్కడ దీనికి సంబంధించి పులి స్టాప్ ఇప్పటి వరకు పడేటువంటి అవకాశం కనబడట్లేదు. మీకు కార్మికులకు మధ్య ఎందుకు అంత పూర్తి స్థాయిలో చర్చలు విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది? అంటే ముందుగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ, మెగా టీవీ 9 వాళ్ళకి, మీకు సిరాజ్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ రమణ గారు 2 విషయాలు చెప్పారు. 1992లో నాకు సభ్యత్వం వచ్చింది అని చెప్పని. ప్రతి విషయం కూడా అందరూ గమనిస్తారు, చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆనాటి వాతావరణం వేరు, ఆనాటి పరిస్థితులు వేరు. ఆ రోజు ఎంతో కొంత నిర్మాతల చేతుల్లో చిత్ర పరిశ్రమ అనేది ఉంది. మద్రాసు నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిందో నిర్మాతల చేతుల్లోంచి పరిశ్రమ వెళ్ళిపోయింది. అది మాత్రం వాస్తవం. కానీ ఈరోజు ఎంతమంది నిర్మాతలు ఈరోజు ప్రతి సంవత్సరం చిత్రాలు నిర్మిస్తున్నారు. రమారమి తెలుగులో 150 చిత్రాల పైన ప్రతి సంవత్సరం విడుదలవుతూ ఉన్నాయి. అందుట్లో పెద్ద కథానాయకుల చిత్రాలు ఒక 10 కానీ 12 కానీ ఉంటున్నాయి. మధ్యస్థం ఉండేవాళ్ళు ఒక 10 దాకా ఉండొచ్చు. మొత్తం 20 నుంచి 25 చిత్రాలు వాళ్ళవి. మిగిలిన 125 చిత్రాలు చిన్న నిర్మాతలే. ఈ 125 చిత్రాలు నిర్మించిన చిన్న నిర్మాతలు మళ్ళీ మరు సంవత్సరం ఎంతమంది చిన్న నిర్మాతలు చిత్రాలు నిర్మిస్తున్నారు ఒకసారి అవగాహన చేసుకోండి. ఎందుకంటే ఇది నిర్మాతల యొక్క లోపం అని నేను భావిస్తున్నాను. ఇంక వేరే వాళ్ళని ఊరిని నిందించట్లేదు, వేరే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను కూడా. ఎందుకంటే అవగాహన లేకపోవటం, రెండోది ఎవరినో నమ్ముకొని చిత్ర పరిశ్రమకు రావటం, ఈ యొక్క రేట్లు, ఈ మధ్యలో ఉండే దళారులు, వాళ్ళ చేతుల్లో నలిగి అన్ని వ్యవస్థలు అట్లానే ఉన్నాయి, చిత్ర పరిశ్రమ కూడా అలానే ఉంది. రెండోది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చిత్ర పరిశ్రమ ఇది పరిశ్రమ కింద వరకు ప్రభుత్వం గుర్తించలేదు. దీనికంటూ ప్రభుత్వం తరపు నుంచి ఆథరైజేషన్ కూడా లేదు. ఇది కూడా గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ సమన్వయంతో వెళ్ళాలి తప్ప హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం అయితే లేదు. నిర్మాతలు ఎంతమంది ఈరోజు బాగుంటున్నారు. ఆ పెద్ద నిర్మాతలు లెక్కేసుకుంటా ఉంటే వాళ్ళ చిత్రాలకు ఎట్టు కొనడానికి బయ్యర్స్ ఉంటారు. వాళ్ళకి ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, ఇబ్బంది లేదు. అలాగే పరభాషల్లో వాళ్ళు అనువదిస్తూ ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి వచ్చిన నష్టము లేదు. కానీ ఏ కాడికి చిన్న నిర్మాతలు, వాళ్ళతో పాటు చిన్న నిర్మాతలు ఇవ్వాలంటే ఎంతవరకు న్యాయం? దీన్ని కూడా ఆలోచించుకోవాలి కదా. ఎంతమంది పని చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకరోజు 50 మంది ఉండేవాళ్ళు, ఈరోజు 2000 మంది ఉంటారు. అంటే పెరిగిన వాళ్ళందరికీ పని అయితే నిర్మాత ఇవ్వలేడు కదా. ఇది కూడా గమనించుకోవాలి కదా. మిగిలిన విషయాలు ఏమీ నేను చేయట్లేదు, నేను దీనికి అంకితం అయిపోతున్నాను అనేది ఈరోజు ప్రతి వాడు చెప్తున్న మాట. వాస్తవంగా ఈరోజు మీరు ఫిలిం నగర్ చూసుకున్నా, లేదా కృష్ణనగర్ చూసుకున్నా, లేదంటే దీనికి సంబంధించినటువంటి దర్గా సెంటర్లో చూసుకున్నా, దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అదే కూలి కదా, అదే సినిమా కదా, అదే పని కదా అంటున్నారు. పని అదే, అందుట్లో అనుమానమే లేదు. మరి ఆ పెద్ద నిర్మాతలకు సంబంధించి పెద్ద చిత్రాలకి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. ప్రభుత్వాలు వాళ్ళకి 300 నుంచి 600 రూపాయల దాకా టికెట్ అమ్ముకునే అవకాశం కలగజేస్తున్నాయి. అందువల్ల చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారు. చిన్న చిత్రాలకి ఆదరణ కూడా పోతా ఉంది. ఈరోజు ప్రజల దగ్గర నుంచి అభిమానుల పేరు చెప్పి అభిమానుల దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నందువల్ల ఆదరణ కోల్పోతా ఉంది. ఒకనాడు నందమూరి తారక రామారావు గారు, లేకపోతే అక్కినే నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు సంక్రాంతికి 4 చిత్రాలు విడుదలైనా కూడా చిన్న కథానాయకుల చిత్రాలు విడుదల కావడానికి అవకాశం ఉండేది. ముఖ్యంగా మా గుంటూరు చూసుకుంటే గుంటూరులో 17 థియేటర్లు ఉండేవి. ఆ 17 థియేటర్లలో పెద్ద హీరోల చిత్రాలు విడుదలైతే ఒక్కోళ్ళు 2 థియేటర్లు మాత్రం విడుదలయ్యాయి. మిగిలిన థియేటర్లు ఖాళీగా ఉండేవి. 100 రోజులు ఆడే, 175 రోజులు ఆడే, లేదా 300 రోజులు ఆడే. మరి ఈ రోజు ఎందుకని ఆడట్లేదు? ఎక్కడ జరుగుతుంది లోపం? నిర్మాత దాంట్లో చూసుకుంటా ఉంటే నిర్మాతలు తప్పే ఎక్కువ ఉంది. అవగాహన లేకపోవటం, ఈరోజు పట్టు లేకపోవటం, అలాగే సాంకేతిక నిపుణుల సహకారం లేకపోవటం, దర్శకులు నటీనటుల యొక్క రేట్లు పెరిగిపోవటం. ఇందాక ఆయన చెప్తున్నాడు రమణ గారు, కథానాయకుల గురించి మాట్లాడుతున్నాడు. నిర్మాత గురించి మాట్లాడాలా? వాళ్ళతో ఏం పని? వాళ్ళకేంటి సంబంధం దీంట్లో? వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచుకుంటున్నారు. వాళ్ళని అడగండి తగ్గిమని, వాళ్ళకి తగ్గించేసి మాకు ఇవ్వమని చెప్పండి. అంతవరకు న్యాయమే కదప్ప. నిర్మాతల్ని ఆ భారం భరాయించమని పెద్దవాళ్ళతో పాటు అదే కార్మికులని మాట్లాడుతున్నారు కదా. అదే కార్మికులు దాంట్లోనూ చేస్తున్నారు, దీంట్లోనూ చేస్తున్నారు, కాదని అంటలేదు. కానీ చిన్న నిర్మాతల దగ్గరకు వచ్చే తలకే డిమాండ్లు చేస్తా ఉన్నారు. పెద్ద నిర్మాతలు ఈ రోజు నిన్న చెబుతున్నారు 90 లక్షల రూపాయలు ఒక నిర్మాత అప్పుల్లో ఉండాలంట ఈ సంఘాలకి. మరి ఇన్నాళ్ళు ఎందుకు మేలకుండా కూర్చున్నారు? అదే చిన్న నిర్మాత ఎవరు అన్నా సరే ఒక రోజు కనుక ఇవ్వకపోతే మరణ రోజు రారు ఈ సంఘాలు. అంటే ఇక్కడే ఈరే వ్యత్యాసం చూపిస్తున్నారు. వీళ్ళే ఈ రోజు ఈ విధంగా చేస్తున్నారు. మళ్ళీ నిర్మాతలను అంటున్నారు. నిర్మాతలు లేకపోతే చిత్రాలు ఉండవు. మీరు లేకపోతే నిర్మాతలు ఉంటారు. నిర్మాతలు లేకపోతే చిత్రాలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. తీసేవాళ్ళు ఉంటారా?
ఈ నటీనటులు ఎందుకు తీయట్లేదు, ఈ సాంకేతిక నిపుణులు ఎందుకు తీయట్లేదు? ఒకసారి ఆలోచించుకోండి. డబ్బులు చాలా మంది సంపాదించారు కదా. ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడికన్నా వెళ్ళండి మీరు, ఈరోజు వాళ్ళ భవనాలు ఎవరి ఉండయి, కథానాయకులు ఉండయి, అలాగే లేదంటే దర్శకులు ఉండయి, సంగీత దర్శకులు ఉండయి, కథానాయకులకు ఉండయి. మరి నిర్మాతలకు ఎందుకు లేవు ఇళ్ళు? ఇక్కడ ఎంతమంది నిర్మాతలు ఉంటున్నారు ఈరోజు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. అందరూ దీనికి ఇప్పుడు మంచో చెడో ఈరోజు పరిశ్రమకి అలాగే ఈ కార్మికులకి మధ్య ఓ సమస్య వచ్చింది. సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆ సామరస్యంగా పరిష్కరించుకునే విషయంలో ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టాలి. దాన్ని అనుగుణంగా ముందుకెళ్ళాలి. ఈ రోజు 500 కోట్ల రూపాయలు పెట్టి చిత్రాలు నిర్మించారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, జమున గారు ఇంతమంది కలిసి ఒకే సినిమాల్లో నటిస్తే భారం పెరగలేదు. ఈ రోజు ఎందుకు పెరుగుతుంది? నిర్మాతల తప్పు. ముందు నిర్మాతలు మారండి, నిర్మాతలు ఒక ఐక్యతగా రండి. ఈ రోజు అందరూ సమ్మెలు చేస్తున్నారు నిర్మాత తప్ప. ఎందుకని? నిర్మాతలకు అవగాహన లేకపోవటం, నిర్మాతల ఐక్యత లేకపోవటం. ఈ రోజు మనం భారం పెంచుకొని కార్మికుల్ని లేకపోతే ఇంకోళ్ళని నిందించాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా ప్రక్షాళన చేయాలా. ఈ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలైనా సరే చిత్ర నిర్మాణం అయిపోతే ఎవరికి నష్టమేం లేదు. అందరూ సమన్వయంగా కూర్చొని చిత్రాలు ముందుకెళ్ళాలి. అంటే ఈరోజు కనీసం 2000 చిత్రాలు ఉన్నాయి విడుదల, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆ నిర్మాతల గురించి ఎవరు పట్టించుకోరు. ఆ నిర్మాతలు కనీసం మీరు 3 చిత్రాలు తీస్తే తప్ప మీకు సభ్యత్వం లేదంటారు. 3 చిత్రాలు తీస్తే తప్ప మీకు రాయితీలు రావని అంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒక రోజు నా పోటాడు వస్తాడు, సినిమా తీస్తాడు, డబ్బులు పోతాయి, ఇంటికి వెళ్ళిపోతాడు. రెండో సినిమాకి డబ్బులే ఉంటాయి. ఎందుకు చిత్రాలు ఉన్నటువంటి ఐక్యత మీలో నిర్మాతల మండలిలో ఎందుకు లేదంటారు? నిర్మాతలకు ఒక మండలి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి మీరు కూడా వినతులు ఇస్తూనే ఉంటారు కదా. అదేనండి చెప్పేది. ఇక్కడ నిర్మాతలకు అవగాహన లేకపోవటం. అవగాహన ఉంటే ఈ యొక్క ఇబ్బందులు ఎందుకు వస్తాయి? కార్మికుల సమస్యలు ఇంతకు ముందు రాలేదు కదా, వచ్చినా కూడా ఏమన్నా పరిష్కారం అయ్యాయి కదా, ఇప్పుడే ఎందుకు కావట్లేదు? నిర్మాతల్లో అవగాహన లేకపోవటం. కొంతమంది గుత్తాధిపత్యంలో చిత్ర పరిశ్రమ నలిగి నాశనమైపోతా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పెత్తనం చేసుకుంటూ, వాళ్ళు చిత్రాలు నిర్మించుకుంటూ, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటూ, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళే అమలు చేస్తారు, వాళ్ళే బ్రేక్ చేస్తారు. అసలు చిన్న నిర్మాతలను ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? ఈరోజు థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి? లేకపోతే పంపిణీదారులు ఎవరు? ఏ కథానాయకుల చిత్రాలు ఏ నిర్మాతలకు ఇస్తున్నారు? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు అసలు అక్కడ? అసలు ఇంకోటి దానికి సంబంధించినటువంటి అంశాల మీద కార్మికులతో ఎక్కడికక్కడ చర్చలు జరిపి పూర్తి స్థాయిలో ఒక అగ్రిమెంట్ తీసుకుంటే ఇంత సమస్య జటిలమైనటువంటి అవకాశం ఉండేది కాదు కదా. ఇప్పుడు అగ్రిమెంట్లు అంటే అదే నేను చెప్పింది. ఇది ప్రభుత్వం గుర్తించినటువంటి సంస్థలు కాదు. ముందు ఇది గమనించుకోండి. దీనికి సంబంధించినంత వరకు అవగాహనతోటి ఒక వ్యాపారం ముందుకెళ్లాలంటే సైన్స్ కావాలి, చిత్ర నిర్మాణం చేయాలంటే సెన్స్ కావాలి. ఇది గమనించుకోండి ముందు ఇక్కడ. ఎందుకంటే ఈ రోజు 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే ఒక చిత్రం పూర్తవుతుంది. ఆ 24 క్రాఫ్ట్లన్నీ తెర వెనకే ఉంటాయి. తెర మీద కనపడేది కథానాయకులు లేకపోతే సహనటీ నటులు. వాళ్ళ గురించే మనం చర్చించుకుంటాం. దర్శకుడి గురించి మాట్లాడుకుంటాం, సంగీత దర్శకుడి గురించి మాట్లాడుకుంటాం, ఆర్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క లైట్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే సెట్ బాయ్స్ కావచ్చు, ఈ యొక్క ఎక్స్ట్రా ఆర్టిస్టులను తీసుకొచ్చేటువంటి యూనియన్లు కావచ్చు, వాళ్ళ గురించి ఎవరు మనం మాట్లాడుకోం. కారణం ఏంటంటే పేరు వచ్చినా కథానాయకుడికి వస్తుంది, దర్శకుడికి వస్తుంది, లేదంటే నిర్మాతకు వస్తుంది, సంగీత దర్శకుడికి వస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ యూనియన్ సంబంధించిన వాళ్ళే. ఇందాక ఆయన చెప్తున్నాడు కదా, ఆ రోజు 40 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చేవాడంట. మరి ఆ రోజు ఆయన అవసరం కోసం నెలకొని కూర్చున్నారు. ఎస్ రమణ గారు, ఎలా చూడాలంటారు? అంటే 3 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచితే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? మీరైతే ప్రధానంగా యూనియన్లను వెడిగొడుతున్నారు, యూనియన్ల మధ్య చీలిక తెస్తున్నారు అంటున్నారు. అలా చేయడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు యూనియన్ ఉంటే కదండి, మేము సభ్యులం కదా దాంట్లో పనిచేసేవాళ్ళం. యూనియన్ లేనిది ఏనాడు. ఇప్పుడు యూనియన్ అనేది ఎందుకు ఉంటారు? ఇప్పుడు ఒక డ్రైవరే ఉన్నాడు, ఒక లైట్ మ్యానే ఉన్నాడు, ఒక లొకేషన్కి వెళ్తాడు, పని చేసినప్పుడు ఏదైనా అవసరం వచ్చింది ఎక్కడి నుంచి అయినా సరే, ఇతను వెళ్ళాలంటే ఇతనికి ఆప్షన్గా మళ్ళీ యూనియన్కి మేము ఫోన్ చేస్తే ఒక లైట్ మ్యాన్నో లేకపోతే డ్రైవర్నో ప్రొడక్షన్ బాయ్నో మళ్ళీ లొకేషన్కి పంపించేస్తారు. అంటే 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. ప్రొడ్యూసర్కి కానీ ఎవరికైనా సరే. ఉదయం 6 గంటలకు షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎన్ని గంటలకి ప్యాకప్ అయితే అన్ని గంటలకు
గంటలకు మేము అక్కడే అందరం లొకేషన్లో ఉండి వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సడన్గా ఒక లైట్ మ్యానే ఉండడు, ఏదైనా అవసరం వచ్చింది, ఒక కెమెరామ్యాన్ ఒక 10 లైట్లు వాడతాడు, వాడినప్పుడు 5గురే ఉంటే కుదరదు కండి, దానికి సరిపోయిన లైట్ మ్యాన్లు ఉండాలి. అప్పుడు మా యూనియన్ అనేది ఏంటంటే ఒక మనిషి బాగలేదు కాబట్టి ఇంకొక మనిషిని పంపిస్తారు. కానీ అందుకని యూనియన్ లేకపోతే ఒక లైట్ మ్యాన్ ఇంటికి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకుంటారండి? ఎవరికి వాడే కదా. ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్లో అనేది ఒక యూనియన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యూనియన్ ఉంటే నా సంస్థ బాగుపడుతుంది. ఆ యూనియన్ ఇచ్చి ఆ లైట్ మ్యాన్కి, మాకు ఇప్పుడు లైట్ మ్యాన్ అని ఉంది, మేము 25 సంవత్సరాలు ఎవరైనా సరే పనిచేసి రిటైర్మెంట్ తీసుకుంటూ ఉంటారు. పని చేయలేకండి, బరువు పని కాబట్టి రిటైర్మెంట్ తీసుకుని ఎంతో కొంత వాళ్ళకి ఇస్తారు. 2 లక్షల 3 లక్షల రిటైర్మెంట్ వాళ్ళకి. పోతే మొన్న ఇన్సూరెన్సులు చేపిస్తారు మాకు లైట్ మ్యాన్కి. ఒక యూనియన్ ఉంది కాబట్టే కదా. ఒక అతను మొన్న చనిపోయాడు, ఆయనకి 15 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఆయన ఒకవేళ బతికుంటే ఎంత సంపాదించాడు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక యూనియన్ ద్వారా ఆయనకి 15 లక్షలు చెందినట్టే కదా. ఒకవేళ యూనియన్ లేదు, ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి 15 లక్షలు? ఒక యూనియన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రొడక్షన్, నేను ఒకవేళ సినిమా చేస్తాను, సినిమా చిత్రీకరణలో ఏదో ఒక మాట అంటానండి పెద్దోళ్ళని, అది యూనియన్ కంప్లైంట్ చేస్తే మా మీద చర్య తీసుకుంటారు. అదే యూనియన్ లేకపోతే ఏం చేస్తారండి? అతన్ని ఏదో గొడవ పడతామో లేకపోతే ఎవరికో డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం చేస్తారు. అలా కాదుగా, ఇక్కడ ఒక యూనియన్ ఉంది, దానికి నాయకులు ఉంటారు, ఫెడరేషన్ ఉంటారు, అంతా చర్య తీసుకొని డిసిప్లైన్గా పనిచేయడానికి యూనియన్లు అండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే కుదరదు కదా. ఒక యూనియన్ ఉంటేనే ఏదైనా సరే భయపడి పని చేయగలం మేము. అరే మాకు ఒక యూనియన్ ఉంది, లీడర్లు ఉన్నారు, వాళ్ళకి భయపడాలి, ఇక్కడ మన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాము, కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ కానీ అందరినీ గౌరవించి పనిచేసి డిసిప్లైన్గా ఉండాలని మాకు భావన కలిగిద్ది. అదే యూనియన్ లేదనుకోండి, మాకు ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. ఒకడు అరగంటకి రావచ్చు, ఒకటి గంట బయటకు వెళ్ళొచ్చు, అలా వెళ్ళటానికి కుదరదు కదా. ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు మనం కరెక్ట్గా కట్టుబడి పనిచేయాలి. సినీ నిర్మాతకి ఆయనకి నష్టం జరగకూడదు. మనకి 1400 ఇస్తున్నాం, మాకు ఆ 1400కి మేము న్యాయం చేయాలి. మేము ఉదయం 16 గంటలు కష్టపడతామండి. లైట్ మ్యాన్ అనేవాడు మాకు 85 రూపాయలు పడుతుంది. ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, కౌంట్ చేసుకోండి, ఎవరైనా సరే 16 గంటల్లో కష్టపడతాం. ఉదయం 6 గంటల కాడి నుంచి 6 గంటలకు ఇంటికి, ఉదయం 4 గంటలకు లేచి 8ంటికి ఇంటికి వెళ్తాం. 16 గంటలు 85. అదే మిగతా ఏ కార్మికుడికైనా గంటకి 85 రూపాయలు అండి. 500 సంపాదించాలంటే 1000 రూపాయలు ఎంతైనా సంపాదించవచ్చు. ఇక్కడ అది కాదండి, సినీ నిర్మాణంలో ఖర్చు తగ్గించుకోవాలని నా కోరిక అండి. సినీ నిర్మాతలందరికీ ఇదే నా కోరిక. 35 సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి సినీ నిర్మాణంలో మీకు తెలిసిన వాళ్ళని, ఒకప్పుడు బావలు, బావమర్దులు, తమ్ముళ్ళు వాళ్ళే మేనేజ్మెంట్ చూసుకొని మాకు 4 గంటలకల్లా బేటాలు అందజేసి ఒక రిసిప్ట్ మీద 2 రూపాయలు స్టాంపింగ్ వేసుకొని సంతకం పెట్టించుకొని డబ్బులు ఇచ్చేసి అవన్నీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోయండి ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు అలా కాదండి, ప్రొడ్యూసర్లు వచ్చి ఎప్పుడు లొకేషన్లోనే కూర్చునే వాళ్ళు, మా దగ్గర మాతో మాట్లాడేవాళ్ళు, అందరితో ఎవరెవరు ఏం పని చేస్తున్నారు అన్నీ గమనించేవాళ్ళు. ప్రొడ్యూసర్ వచ్చినా డైరెక్టర్ వచ్చినా మేము గౌరవించి లేసేవాళ్ళం. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అందరూ, ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు, ఫస్ట్లో కెమెరామ్యాన్ పేరేసేవాళ్ళు, తర్వాత సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ ఫోటోగ్రఫీ, అదే లైట్ బాయ్ ఫస్ట్లో, తర్వాత లైట్ మ్యాన్, తర్వాత లైట్ ఆఫీసరు, అలాగే కొరియోగ్రాఫరు, డాన్స్ మాస్టర్లో కొరియోగ్రాఫర్ పేర్లు. ఇప్పుడు ఎందుకండి మమ్మల్ని నిర్మాత కదా దేవుళ్ళతో సమా. ఈసారి నుంచి ఈ సమస్య. చిట్టిబాబు గారు నమస్తే అండి. ఏంటి 3 కేటగిరీలు అనేటువంటి అంశం ఒకవైపు వస్తూ ఉంటే, వారేమో పూర్తి స్థాయిలో సినీ నిర్మాణంలో ఖర్చులు మీరు తగ్గించుకోండి, పూర్తి స్థాయి కార్మికులకు న్యాయం చేయండి అనేసి కార్మికుల సమస్య వెల్లవెత్తిస్తున్నారు. కానీ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి నిర్మాణంలో ఉన్నటువంటి ఖర్చులు కూడా మీరు చూస్తున్నారుగా, కార్మికుల వాదన ఏంటి? మీ స్టాండ్ ఏంటి దీంట్లో? ఇద్దరు ఒక స్టెప్, ప్రొడ్యూసర్ లో ఒక స్టెప్, ఆల్రెడీ వాడు 4 సినిమాలు చెప్తుంటే 4 సినిమాలు నిలబడతా. హలో, ఎస్ చిట్టిబాబు గారు చెప్పండి. హలో, 4 సినిమాలు షూటింగ్ జరుగుతుంది ఇవాళ. 30% చేస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే ఈ 30% అనేది 4 సినిమాలు చేయటం కాదు, ఈ పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరో 10 కోట్ల పైన ఖర్చు పెట్టే ఏ సినిమా అయినా ఆ 30% తగ్గించండి. ఈ కార్మికులు అలాగే ఈ 10 కోట్ల లోపు సినిమా మీరు ఇదే రేటు చేయండి. ఎందుకంటే చిన్న సినిమాలు బతకాలి, మీరు కార్మికులు బతకాలి. చిన్న సినిమాలు బతకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసుకున్నా కార్మికులు పనులు ఉండవు. ఈ పెద్ద సినిమా మొత్తం సంవత్సరం మొత్తానికి కలిపి 15-20 సినిమాలు వాళ్ళు మొత్తం ఇండస్ట్రీకి పోషించలేదు. ఈ 140 సినిమాలు 150 సినిమాలు చిన్న సినిమాలు సంవత్సరానికి వస్తాయి. వాళ్ళే పనులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఫుడ్ పెడతారు. వాళ్ళకి డబ్బులు వస్తాయో రావో తెలియదు, పెట్టేసి ఖర్చు పెడతారు. వాళ్ళే మనకు ఫుడ్ పెట్టింది కనుక వాళ్ళు బతకాలి. వాళ్ళు బతికితేనే ఇప్పుడే కుదేలు అయ్యి ఉన్న చిన్న సినిమా సిండికేట్లో పర్సెంటేజ్ బాగున్నా కూడా ఆడ కంటిన్యూ చేయలేదు అట్లాగే ఇలాంటి అవస్థలో ఉన్న సినిమా చిన్న సినిమా. ఆ చిన్న సినిమాకి అండగా ఉండాలి. మన చిన్న సినిమాను బతికించుకోవాలి, బతికించుకుంటేనే మనం బతుకుతాం అనే
సినిమాలు మనం కోర్టుకు అమ్ముతున్నాం, కోర్టుకు సంపాదిస్తున్నాం, కోర్టు ఇస్తున్నాం. కార్మికులు 30% ఊడేదేంటి? ఒక సినిమా మొత్తానికి 1.5 కోట్లు తెచ్చేది కదా. 15 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు సినిమాకి 1 కోట్లున్నర ఏ మూలంగా? కార్మికులు మన కార్మికులే కదా, మన కుటుంబ సభ్యులే కదా. ఎంత పెరిగింది, అంత పెరిగింది ఇండస్ట్రీ. ఆహా ఓహో ఇంటర్నేషనల్ సంతోషం, తెలుగు ఇండస్ట్రీ ఇంత ఘనంగా ఉందని. ఆ సంతోషానికి వాళ్ళు కార్మికులు భాగస్వామ్యం కావాలి కదా. ఆ సంతోషానికి ఆ ఫలాలు వాళ్ళు కూడా పొందాలి కదా. కేవలం డైరెక్టర్ హీరోయిన్ అయితే సరిపోదు కదా. వాళ్ళకు నలుగురు సినిమా అయిపోతుంది కదా. ఆ ముగ్గురు ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి సినిమా అయిపోతుందా? ఈ కార్మికులు చెమటొట్టాలి కదా. ఈ కార్మికులు కష్టపడి పనిచేస్తే సినిమా అయ్యేది కనుక ఆ దృష్టి ఇద్దరికి సమభావంలో ఉండాలి. దీంట్లో గవర్నమెంట్ చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అవర్ ఇండస్ట్రీ. పేరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మనం మాట్లాడుతాం కానీ ఇట్ ఇస్ నాట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓన్లీ ఫిల్మ్ మెటర్. ఇండస్ట్రీ చట్టాలు మనకు మంచి గవర్నమెంట్ మనకి దూరలేదు మధ్యలో. అందుకనే వాళ్ళ దుర్గేష్ కూడా ఆంధ్ర దగ్గరికి వెళ్ళారు. ఆంధ్ర మినిస్ట్రీకి వెళ్ళడం తప్పే ఉంది. ఆంధ్ర మినిస్టర్ కార్మికులు అందరూ అట్ట కార్మికులు ఉన్నారు, తెలుగు కార్మికులు అందరూ ఉన్నారు. ఇదేమో తెలంగాణ మాత్రమే పరిమితమైన సంస్థ కాదు కదా. ఫెడరేషన్ అందరూ ఉన్నారు. సో ఆ మినిస్టర్ కూడా కలిసారు. అక్కడ ఆ సొమ్ము కూడా తింటున్నాం కదా సినిమా వాళ్ళం. ఆంధ్ర సొమ్ము కూడా ఆంధ్రప్రదేశ్ కూడా తింటున్నాం కనుక వాళ్ళు ఏమైనా స్పందించారు. ఇదే రాజకీయ విషయం పెట్టడం ఆయన పోపెట్టి చెప్పేశాడు. ఆయన ఇది మీ కాంపరం మీరు తీసుకోవాల్సిన సమస్య, మరి దాటిన చెప్పేసి అలాగే వీళ్ళు ఎంటర్ అవడం వల్ల చేయగలిగేది చేసేది చిట్టిబాబు గారు, ఏదైతే కార్మికులలో 3 కేటగిరీలు అన్నారో సినిమాలలో కూడా కేటగిరీలు అవసరమా? దానిలో కూడా కేటగిరీలు అవసరం. A+, B+ అని పెట్టండి. నేను అదే ఎప్పుడు చెప్తున్నా. A+ 10 కోట్ల పైన తీసే సినిమా A+, B+ 10 కోట్ల లోపు తీసే సినిమా. 10 కోట్ల లోపు తీసే సినిమాకి ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇప్పటికే కుదేలేదు చిన్న సినిమా. ఈ రేట్తో కంటిన్యూ అయితేనే కొంచెం కుదుట పడుతుంది చిన్న సినిమా. ఆ పెద్ద సినిమాకి ఇవ్వండి, వాళ్ళకేముంది 30% ఇవ్వడానికి ఇస్తారు. రేట్లు ఖర్చు అయిందని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు కదా. మాకు టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవాలి, పర్మిషన్ ఇవ్వండి. కార్మికులు కూడా పెద్ద సినిమాకి లేకపోతే అధిక వేతనం పొందడానికి అటువైపే ప్రయత్నం చేస్తారు కానీ చిన్న సినిమాల్లో పనిచేయడానికి కార్మికులు కూడా ఆసక్తి చూపేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఎందుకు ఉండదు? వాళ్ళకి అదే పర్సెంటేజ్ 30% అంటే చిన్న సినిమాలు తీయలేడు ఎవడు. చిన్న సినిమాలు ఎవరు తీస్తాడు? తీయలేడు. ఇప్పుడు ఉన్నదానికి ఫస్ట్ ఒకళ్ళు సినిమా పెట్టుబడి పెట్టేవాళ్ళు తగ్గిపోయారు. సినిమా పెద్ద సినిమాలకు తప్పితే, పెద్దవాళ్ళకి తప్పితే ఈ చిన్న సినిమాలకు ఎవరు పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు. థియేటర్ కోఆపరేషన్ లేదు, అన్ని ఉన్నాయి. అన్ని అవస్థలో తీసుకు వస్తున్నారు చిన్నవాళ్ళు. వాళ్ళని బతికించుకోవాలి. వాళ్ళు ఇంకా నెచ్చినట్టు ఇంకా రేట్లు పెట్టి వాళ్ళు మంచి తీయలేదు. తగ్గిపోతుంది. చిన్న సినిమాలు తగ్గిపోతే ఇండస్ట్రీలో ఇప్పుడే నెలకు 10 రోజులు తగ్గుతుంది. అంకమ్మ చౌదరి గారు ఒక మాట అన్నారు, నిర్మాతల మధ్య సయోధ్య లేదు, చాలా వరకు కూడా గుత్తాధిపత్యం కనిపిస్తుంది అంటారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? గుత్తాధిపత్యం కన్నా కూడా డివిజన్ పాలిటిక్స్ జరుగుతారు. ఇప్పుడు ఆ గిల్డ్ అని ఒకరు పెట్టారు. ఏదో రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసర్ ఎవడండి? రన్నింగ్ ప్రొడ్యూసర్ ఎవడండి? 2 సినిమాలు హిట్ అయితే రన్నింగ్ ప్రొడ్యూసర్, 2 సినిమాలు ఫ్లాప్ అయితే నేను దాకా MS రాజు ఒకడు వర్షం అప్పుడు ఆయన పెద్ద సిట్టింగ్ ప్రొడ్యూసర్, రన్నింగ్ ప్రొడ్యూసర్. ఇండస్ట్రీ ద ఫ్లో. ఏదో నువ్వు సిస్టాటిక్ లాగా రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసర్ వాళ్ళని కుదిరించి నువ్వు సినిమాలు తీస్తావు. రేపు కొడుకు చేస్తాడు. ఈ మాట రన్నింగ్ ప్రొడ్యూసర్లో మేము చూస్తాం. ఈ డివిజన్ ప్రొడ్యూసర్ లో డివిజన్ చేయటం, రన్నింగ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అంటాం, ప్రొడ్యూసర్ అంటాం. అలాగే కార్మికుల్లో డివిజన్ చేయటం. కార్మికులు కొంతమందికి ఇస్తాము, 2,000 రూపాయలకి ఇస్తాము. 13 ఉన్నాయి డైలీ పేమెంట్ 2,000. అందులో ఇద్దరికి ఇస్తాము, 4 మిగతా వాళ్ళకి ఏమో. ఏంటంటే అంటే డివైడ్ అండ్ ప్రూవ్ చేస్తారా? కార్మికులు మన సమస్య, మన కుటుంబ సమస్య. అందరూ బాగుండాలి. కార్మికులు బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుండాలి. ప్రొడ్యూసర్లు బాగుండాలి. చిన్న సినిమాలకు వాళ్ళకి ఇప్పుడున్న రేట్లు పనిచేయమని అడగాలి. వాళ్ళు పెద్ద సినిమాలకి అయ్యే మీరు అడిగిన రేటు ఇస్తాం మేము అని చెప్పాలి. ఆ పెద్ద చిన్న చాంబర్ డిసైడ్ చేస్తుంది. 10 కోట్ల లోపు చిన్న సినిమా, 10 కోట్ల పైన పెద్ద సినిమా. A+, B+, ఇస్తాం. సో A+ సర్టిఫికేట్ ఇక్కడ 30% చేస్తాడు. B+ సర్టిఫికేట్ లో సినిమా మొదలెట్టినాడు. ఇప్పుడు రేటు ఇస్తారు. ఇలా సమన్వయంగా అందరినీ బాగుండేది చేస్తుంది. ఏదో ఆధిపత్యం లాగా, స్టాటిక్ లాగా సమన్వయం లోపం ఎక్కడంటారు చిట్టిబాబు గారు? సమన్వయం లోపం ఎక్కడ? బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? కారకులు ఈ
గిల్డ్ అని చెప్పి రన్నింగ్ ప్రొడ్యూసర్లు సిట్టింగ్ ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు. వాళ్ళే సిట్టింగ్ ప్రొడ్యూసర్లు అంటే 4 సినిమాలు మీరు 4 సినిమాలు తీసినట్టు హిట్ అవగానే మీరు సిస్టాటిక్ ముందు మేము రన్నింగ్ ప్రొడ్యూసర్ మేమే సినిమా మేమే ఇండస్ట్రీ అంటే మేమే ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడితే ఎట్లా? వాళ్ళు వచ్చావు ఏదో అదృష్టం కలిసి సినిమాలు తీసావు సక్సెస్. నీకన్నా ముందు తాతలు ఉన్నారు, అలాంటి వాళ్ళు అడ్రస్ అక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీ ఇది సమస్య కాదు కదా. ఏ ఒక్కరి సమస్య మీరు చెప్తున్న దాని ప్రకారం, ఇందాక అంకమ్మ చౌదరి గారు చెప్తున్నటువంటి ప్రకారం, రమణ గారు చెప్తున్నటువంటి ప్రకారం పూర్తిగా ప్రతి దాంట్లో అన్ని సమస్యలు కనబడుతూనే ఉన్నాయి. కార్మికుల సమస్య ఉందని చాలా స్పష్టంగా వాళ్ళు వినిపిస్తున్నారు. వేతనాలు 30% పెంచాలని. చిన్న నిర్మాతలు మా సినిమాకే పూర్తి స్థాయిలో గిట్టుబాటు లేదు, ఆర్థికంగా భరించలేమంటున్నారు. పెద్ద నిర్మాతలేమో మీరు సినిమాకి కొన్ని కేటగిరీలుగా విభజించాలంటున్నారు. అంటే ఈ మొత్తం వేరియేషన్ ఎక్కడ సమన్వయ లోపం? పెద్దల్లో వదిలేయంటారు. వాళ్ళు ఎంతసేపు క్యాపిటలిస్ట్ మైండ్ అలాగే మాట్లాడతారు. మీరు ఉంటే ఉండండి, పోతే పోటీ, మేము బెంగళూరు తమిళనాడు తీసుకోనండి ఆడ తీస్తారు. ఇక్కడ కార్మికులు 2 లక్షల మంది కడుపు మాడి ఇక్కడ కడుపులో తన్ని మేము అక్కడ తీస్తా అంటే ఊరుకుంటూ చూస్తూ ఉంటారు అంటున్నారా? వాళ్ళు అవుతారు. ఇండస్ట్రీ ఇది 70 ఏళ్ల ఇండస్ట్రీ. ఇవాళ వచ్చి 4 సినిమాలు మీద 4 హిట్ ప్రొడ్యూసర్ అవగానే నోటికి వచ్చినట్టు మాట్లాడదు. చిన్న సినిమా బతకాలి, కార్మికులు బతకాలి, ఆ రెండింటికి సమన్వయం. కార్మికులు పెద్ద సినిమాలు ఖచ్చితంగా లక్షల కోట్లు ఆరాధన చేస్తున్నారు. హీరోయిన్ 4 వెనకాల హీరోయిన్ తట్ట బుట్ట మేకప్ టచ్అప్ వాళ్ళ రూములు హోటల్ రూములు ఒక హెయిర్ డ్రెస్సర్ బాంబే నుంచి దానికి హెయిర్ డ్రెస్ ఆర్టిస్ట్ హోటల్ రూములు తగ్గించుకోండి, చెయ్యండి. ఇది తగ్గించుకోండి, కార్మికులు ఇవ్వండి. కార్మికులు ఇష్యూ కూడా అదే. పూర్తి స్థాయిలో మీరు సినిమా నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా, కింద స్థాయిలో పనిచేసేటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్మికుల వేతనాలు పెంచవచ్చు కదా అంటున్నారు. పెంచొచ్చు, కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా, వేతనాలు ఒకే లైన్ లో వెళ్ళకూడదు. అందుకని 2 లేయర్స్ అని వేతనాలు పెంచొచ్చు. ఆ వేతనాలు పెంచే 30% వేతనాలు చిన్న సినిమా భరించలేదు. చిన్న సినిమా చాలా అతలాకుతలమై ఉంది. ఇప్పుడు దానికి మా నెత్తి మీద పిడిగుడ్డు పడినట్టు అవుతుంది, పడినట్టు అవుతుంది. కనుక ఆ సినిమాని ఇదే రేటు పనిచేసి పెద్ద సినిమాలకి 30% ఇచ్చే తప్పది చేయొద్దు. మీరు వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఇవ్వగలరు. ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కార్మికులు చెప్తున్నటువంటి అభిప్రాయం కూడా అదే. చిన్న సినిమా పెద్ద సినిమాని వేరియేషన్ చేసినప్పుడు కానీ పని చేసేటువంటి రోజులు తగ్గొచ్చు, కానీ పూర్తి స్థాయిలో పని చేసేటువంటి సామర్థ్యం మొత్తం అదే కదా. మొత్తం అదే ఉందమ్మా, అదే కరెక్టే. మొత్తం ఒకే సామర్థ్యం అనేది అదే. పెద్ద సినిమాకి పనిచేసేది ఎక్కువ రోజులు పనిచేస్తారు, ఇక్కడ తక్కువ రోజులు ఉంటాయి. అంతే తప్పితే సామర్థ్యం అనేది ఒకటి, స్కిల్ అనేది ఒకటే. కానీ అనేది మన ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్ని చూసుకోవాలి కదా ఒక తండ్రి అన్నప్పుడు. దానికి కూడా ఆ స్థాయిలో ఆలోచించాలని మనం బతకాలి. ఉన్నారు రమణ గారి అభిప్రాయం ఒకసారి మీరు కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి. రమణ గారు ఏమంటారు దానికి? చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనుకుంటే నేను అనుకోవడం త్రిపురనేని మహారథి గారి వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నాను. వాళ్ళతో కూడా నేను పనిచేసి ఉన్నాను. చూస్తే కానీ గుర్తుపట్టగలుగుతారు సారు. వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు. వాళ్ళ నాన్నగారు కానీ ఆ చిట్టిబాబు గారు కానీ ఎప్పుడు మా సినీ కార్మికుల పక్షమే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కాదు, నాకు తెలుసు ఫస్ట్ నుంచి. ఆ కృష్ణ గారికే వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తుంటారు కాబట్టి వాళ్ళతో ఒక సినిమా కూడా చేయడం జరిగింది కృష్ణ గారు హీరోగా. పోతే నేను ఒకటే అడిగేదండి, చిన్న సినిమాలు అనేది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అందరికీ చెబుతున్నానండి, చిన్న సినిమాలు అన్నప్పుడు మనకి మనుషుల్లో వ్యత్యాసం ఉండేది కానీ వేతనాలు ఉండేది కాదండి. ఇప్పుడు మేము ఉన్నాం లైట్ మ్యాను, అప్పుడు చిన్న కెమెరా మ్యాన్లు ఉండే. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు 100 రోజులండి ఏ సినిమా అయినా సరే అవుట్డోర్ షూటింగ్ వెళ్ళిపోతాడు ఒక ప్లాన్ ప్రకారం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఒక 2 రోజులు 3 రోజులు షూటింగ్ ఉండదు. 100 రోజుల్లో 98 రోజులు షూటింగ్ చేస్తాం మేము. చేసినప్పుడు అక్కడ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటాడు. ఉదయం 7 గంటలకల్లా షూటింగ్ స్టార్ట్ చేసి నైట్ 10ంటికా 9ంటికా 2ంటికా అలా షూటింగ్ స్టార్ట్ చేసుకొని ఆయన అనుకున్న ప్రకారం చేసేసి అప్పుడు ఏంటంటే కెమెరా మ్యాను కొంచెం చిన్నవాళ్ళు ఉండేవాళ్ళండి. చిన్నవాళ్ళు ఉన్నప్పుడు మేము ఒక 6 5 లైట్ మ్యాన్లు, ఒక లైట్లు తక్కువ అంటే రిఫ్లెక్టర్స్ ఒక 4, 2 డే లైట్లతో పనిచేసేవాళ్ళు. దానికి తగ్గట్టు ఆ సీన్లు తగ్గట్టు చేసుకునేవాళ్ళు. ఒకప్పుడు పెద్ద కెమెరామెన్లు నైట్ ఎఫెక్ట్ డే ఎఫెక్ట్ డేలోనే చేసేవాళ్ళు ఒకప్పుడు తక్కువ లైట్లతోనే. ఇప్పుడంటే అంత ఖర్చులు పెరిగిపోయి అంత విపరీతంగా అయిపోయింది. కానీ అలా చేసినప్పుడు మేము తగ్గినప్పుడు కెమెరా అసిస్టెంట్లు, డ్రైవర్లు, ప్రొడక్షన్ బాయ్స్ అందరు తగ్గుతారండి. అందరు తగ్గినప్పుడు ఒక 40 మందితోనే షూటింగ్ జరిగిద్ది. తొందరగా 40-50 రోజులు అయిపోయింది. అక్కడ జరిగేది కానీ వ్యత్యాసం వేతనాల్లో ఎప్పుడు వ్యత్యాసం లేదండి.
ఇది అందరికీ వ్యత్యాసం అని ఎక్కడా లేదు. ఎవరికి ఇచ్చే వేతనాలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఫైటర్లకు ఇచ్చే ఫైటర్లు, కెమెరా వాళ్ళకి కెమెరా, మా లైట్ మ్యాన్లకు కానీ డాన్సర్లకు కానీ ఎక్కడ తగ్గిలేదండి. ఇప్పుడు టీటీడీ ప్రసాద్ గారు మౌలి గారితోనే చాలా సినిమాలు చేశాడు, నేను కంటిన్యూటీగా పనిచేశాను, వేతనాలు ఏం తగ్గిలేదే. అంటే మనకి ఒక 40 మంది 50 మందితో షూటింగ్ చేసేవాళ్ళు, ఒక కెమెరామ్యాన్ ఉన్న స్థాయిని పెట్టుకునేవాళ్ళు. ఆయన తగ్గట్టు లైట్లు 5 వాడటం, ప్రొడక్షన్ వాళ్ళు ఒక 4, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక 3-4, కెమెరాషన్లో ఒక 2-3, అలా జనాభా మీద తగ్గించుకొని వ్యత్యాసం. ఒకళ్ళ భోజనం ఉందనుకోండి, సోమవారం నుంచి శుక్రవారం వరకు మామూలు భోజనం పెట్టేవాళ్ళు, శనివారం కొంచెం పులిహార పూర్ణం ఏం చెప్తున్నారు. ఒక నిమిషం, ఏంటంటే కరెక్ట్, కానీ ఇప్పుడు పరిస్థితులు మారని. ఆ రోజు పేరు ఈ రోజు పేరు, అందుకని నేను 2 లేయర్లు పేర్కొంటే దాని తగ్గించుకోని కాదు. ఇప్పుడున్న పద్ధతిలో చిన్న సినిమాలు అనేది గీత గీస్తే చిన్న పెద్ద, ఎందుకంటే మార్కెట్ కూడా అలాగే ఉంది. పెద్ద సినిమా పద్ధతిలో ఉంది, ఓటీటీలు, శాటిలైట్, దూరదర్శన్, పొత్తు, పోషణ అన్ని పెద్ద సినిమాలకు. చిన్న సినిమాలకు ఏమీ లేదు కనుక మన ఇండస్ట్రీ పెద్ద సినిమాలతో మాత్రం బతకదు అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరానికి మ్యాక్సిమం వస్తే 15-20 సినిమాలు, ఈ 20 సినిమాలతో ఇండస్ట్రీ మొత్తం బతకదు, ఇండస్ట్రీకి దొరకదు కనుక ఇష్టం పెట్టుకుని ఆ పెద్ద సినిమాలకి వాళ్ళు ఇవ్వగలరు కనుక వాళ్ళు ఇస్తారా సస్తారా అని మనం పోరాడదు. అది చేస్తున్నప్పుడు పెద్ద సినిమాలు వాళ్ళు సంపాదిస్తూ పెద్దగా పెడుతున్నారు కనుక ఇవ్వండి, మన కష్టం ఒకటే తినడానికి. కానీ అక్కడ కన్సన్ట్రేషన్ మన సినిమాను బతికించుకోవాలి, ఇండస్ట్రీకి బతికించుకోవాలి, ఇండస్ట్రీకి గుర్తు పెట్టే చిన్న నిర్మాతలు బతికించుకోవాలనే కోణంలో ఆ చిన్న సినిమాలకి ఇప్పుడు రేట్లు పనిచేద్దాం. అంకమ్మ చౌదరి గారు, ఏంటి ఇప్పుడు నిర్మాతలు తీసుకునేటువంటి నిర్ణయం అటువైపు కార్మికులతో పాటుగా చిన్న నిర్మాతల్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందా? నిస్సందేహంగా అండి. ఇప్పుడు కార్మికులు లేనిది పరిశ్రమ లేదు, నిర్మాతలు లేనిది పరిశ్రమ లేదు. ఇక్కడ గమనించుకోవాలి, ఒక నిర్మాత ఉంటేనే కదా 24 క్రాఫ్ట్లు వాళ్ళకి పని దొరికేది. ఆ నిర్మాత అనేవాడు చచ్చిపోతున్నాడు, ఆ నిర్మాతల పరిస్థితి అధ్వానంగా ఉంది. దాని గురించి ఆలోచించుకోకుండా గతంలో ఇప్పుడు రమణ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. గతంలో లాగా ఇప్పుడు ఇందానే నేను చెప్పాను, పెద్ద కథానాయకుల చిత్రాలు కూడా ఒక్కొక్క ముఖ్యమైన థియేటర్లో, ముఖ్యమైన పట్టణాల్లో 2 థియేటర్లో విడుదలైతే గొప్పగా ఉండేది. కానీ ఈ రోజు ఉన్న థియేటర్లు మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు, 500 రూపాయలు 600 రూపాయల టికెట్లు వాళ్ళకే పెడుతున్నారు, చిన్న చిత్రాలను విడుదల కానియకుండా చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు విడుదల చేసుకోవడానికి ఇప్పుడు ఒకే ఒక విషయం ఆలోచించమంటే రమణని గుండె మెచ్చి చేసుకొని చిన్న చిత్రం నాశనం అయిపోతే నిర్మాత ఒక్కడే నష్టపోతాడు. నిర్మాత ఒక్కడికే నష్టం, 1 రూపాయి కూడా ఎన్నిక రాదు. పెద్ద నిర్మాతలు ఎవరైనా నష్టపోతున్నారా? ఇప్పుడు వాడు ఒక కథానాయకుడికి 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, 45 కోట్ల రూపాయలు ఇస్తే మిగిలిన 5 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళకి వేతనాలు ఇవ్వచ్చు కదా. దాని గురించి మాట్లాడాలి కదా. ఇందాక సోదరుడు చిట్టిబాబు చెప్పాడు, వాస్తవంగా కథానాయకులు బాంబే నుంచి ఎయిర్ డ్రెస్సర్లు వస్తారు, బాంబే నుంచి కస్టమర్స్ వస్తారు, బాంబే నుంచి వాళ్ళ మేనేజర్లు వస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్లైట్ టికెట్లు వేయాలా, ప్రత్యేకంగా ఇక్కడ రూములు కేటాయించాలా, ప్రత్యేకంగా వాళ్ళకు వాహనాలు పెట్టాలా. ఒకరోజు ఆ పెద్ద నటీనటులు అందరూ 3-4 కలిసి ఒక వాహనంలో వచ్చేవాళ్ళు. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక వాహనం పెట్టాల్సి వస్తుంది. ఇది నిర్మాత చేస్తున్నటువంటి తప్పు. ముఖ్యంగా నిర్మాతలు తప్పే పడుతున్నాను నేను, మిగిలిన వాళ్ళు ఎవరిని తప్పు పట్టలేదు. ఒక్క 6 నెలలు చిన్న చిత్రాన్ని నిర్మించే నిర్మాతలందరూ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండండి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మరోసారి చెబుతున్నాను, ఒక్క 6 నెలలు చిన్న నిర్మాతలందరూ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండండి, అన్ని సమస్యలకి పరిష్కారం అవుతాయి. అందరి గొంతెమ్మ కోరికలకి సమాధానం కొంచెం జటిలమవుతుంది కదా. ఇప్పుడు నిర్మాతలకి కార్మికులకి మధ్య జరుగుతున్నదే ఇంత జటిలమై పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా సాగట్లేదు. ఇక చిన్న నిర్మాతలు అయితే ఇంకా పెద్ద సినిమాలు తప్ప జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు కదా. ఒక నిమిషం అంకప్ప సోదరు చెప్పిన దాంట్లో ఒక నిమిషం చెప్తారు. అంకప్ప హలో చెప్పు సోదరా. ఏం లేదు, నువ్వు అనే పాయింట్ చిన్న సినిమాలు నిర్మాతలు ఆగిపోవటం కాదు. నేనైతే ఆగిపోతే 6 నెలలు వస్తువులు ఉండాలి ఇండస్ట్రీ. ఆ పరిస్థితి కాదు మన అంటే ఆ పరిస్థితికి మనం రెచ్చగొట్టం. చిన్న సినిమాలను బతికించడానికి ఉభయత్రా ఏం చేయాలి? పెద్ద సినిమాలు కదా, కార్మికులు రెండింటిని ఒకే గట్టి కడుతున్నారు కదా. చెప్పేది ఆ పెద్ద సినిమాలు ఎక్స్ట్రావగెంట్ ఖర్చు చేస్తున్నారు, ఇష్టం వచ్చిన ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, వాళ్ళ పెనాల్టీ కట్టుకొని ఉండే వాళ్ళు ఖర్చు ఇష్టం వచ్చి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మనం డబ్బులు పెరిగినాయి అని
గవర్నమెంట్ దగ్గర అడుగుకుంటాం, బ్లాక్ లో అమ్ముకుంటాం, పర్మిషన్ ఇవ్వండి, టికెట్లు పెట్టుకుంటామని అడుగుకుంటారు. ఎట్లా ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ కనుక వాళ్ళు ఖర్చు పెడతారు. వాళ్ళు పెట్టనివ్వండి, వాళ్ళు మాకు 30% మా కష్టానికి మేము పిల్లర్సే. కార్మికులు కూడా పిల్లర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్. ప్రొడ్యూసర్ ఎంత పిల్లరు, డైరెక్టర్, హీరోయినే కాదు, కార్మిక సంఘం, కార్మికులు కూడా ఒక పిల్లర్ ఆఫ్ ది సొసైటీ, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సొసైటీ. ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సినిమా ఫీల్డ్, ఈ సినిమా ఫీల్డ్ జగజ్యోతిగా వెళ్ళడానికి వాళ్ళు కారకులే, వాళ్ళు భాగస్వాములే, వాళ్ళు భుజాన్ని కాస్తున్న వాళ్ళే. సో వాళ్ళు కూడా ఈ పెరిగిన ఇండస్ట్రీ, ఇంత ఖ్యాతి, మనం హాలీవుడ్ పోటీ పడుతున్నాం అనే ఫలాలు, అనే ఆనందించే ఫలాలు ఒక నలుగురికి పొందడం కాదు. ఈవెన్ నా కార్మికులు కూడా ఆ ఫలాలు అనుభవించాలి. ఇంత హైయెస్ట్ ఇండస్ట్రీ, గొప్ప ఇండస్ట్రీలో పనిచేస్తున్న నా కార్మికులు ఆ ఫలాలు అనుభవించాలి. ఇంత కష్టపడి అందరూ కష్టపడితేనే ఈ స్థాయికి వెళ్ళిన ఇండస్ట్రీ ఏ ఒక్కరి వల్ల కాదు. స్టెప్ బై స్టెప్ ఒక స్టేజ్ లో ఒక్కొక్కళ్ళు ఇండస్ట్రీ అన్ని చోట్ల కార్మికులు ఉన్నారు. అన్ని చోట్ల కార్మికులు భాగస్వామ్యంతో ఇండస్ట్రీ వస్తుంది కనుక వాళ్ళ దగ్గర తీసుకున్నాం, పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నాం, చిన్నవాళ్ళని బతికిస్తున్నాం. ఈ రేట్లు పెంచకుండా 1 year తర్వాత చెప్తున్నట్లుగా దాదాపు అందరూ లాభపడితేనే సినిమా అయినా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇందాక మనం చెప్పినట్లు కార్మికులను 3 కేటగిరీలుగా విభజించి పూర్తి స్థాయిలో 15%, 5%, మరో 5%, ఇలా 20% పెంపు, 25% పెంపు ఎంతవరకు లాభదాయకం అంటారు? ఇందాక ఇదే చెప్పింది నేను. విభజించు పాలించు అనే దౌర్భాగ్యపు సిస్టమ్ వెళ్తున్నారు ఇండస్ట్రీలో కొంతమంది బడా బాబులు. చిన్న సినిమాల బూచి చూపించి, చిన్న సినిమాల కష్టాలను చూపించి వాళ్ళు బాధ్యత ఎస్కేప్ అవడానికి పెద్ద సినిమాలు ఈ కార్మికులు చూస్తున్నారు. చిన్న సినిమాల సమస్య, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు మీరు సంపాదిస్తున్నారు, మీరు తీస్తున్నారు, కోర్టు తగలబెడుతున్నారు కదా. కార్మికుల కష్టానికి ఆ మాటకి తప్పించుకోవడానికి చిన్న సినిమాలు ముందు పెడుతున్నారు. ఈ సెంటిమెంటల్ డ్రామా వాడుతున్నారు. అందుకని విభజన, కార్మికుల్లో విభజన. 13 యూనియన్ ఉంటే అందులో 3 ఇస్తారట, 3 ఇవ్వరట. ఈ విభజన అలాగే ప్రొడ్యూసర్స్ విభజన, అదేదో రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంటూ, గిల్డ్ అంటూ. ఏంటి ప్రొడ్యూసర్ ఇస్ ప్రొడ్యూసర్, మళ్ళీ ప్రొడ్యూసర్ లో రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసర్, స్ట్రీమింగ్ ప్రొడ్యూసర్. వాట్ ఎవడయ్యా 2 సినిమాలు హిట్ అయితే రన్నింగ్ ప్రొడ్యూసర్, 2 సినిమాలు ఫ్లాప్ అయితే స్ట్రీమింగ్. ఫ్లో ఓషది వచ్చేవాడు వస్తా ఉంటాడు, పోతా. కార్మికులకు కూడా బాంబే నుంచి వస్తున్నటువంటి కొంతమంది పనిచేసే వాళ్ళని అక్కడి నుంచి తీసుకువస్తే ఇక్కడ వారికి అవకాశం ఎలా ఉంటుంది? వారి సమస్యలు అది కూడా ఒకటి కనిపిస్తుంది. తీసుకురావటం ఎందుకని వాళ్ళ మొన్న ఎవరో ఒక ప్రొడ్యూసర్ మాట్లాడతాడు, పూర్తి ఛానల్ లేకుండా ఎప్పుడు ఎన్ని సినిమాలు ఇచ్చాడో, ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన పుట్టగొడుగు మాటలు. ఇక్కడ టాలెంట్ లేదు, టాలెంట్ లేకుండా తెలుగు ఇండస్ట్రీ స్థాయికి వెళ్ళిందా? ఏదో స్కిల్ అట, స్కిల్ ఏం తెలుసు స్కిల్ అనే మాట. ఆ లెక్క వస్తే ఈ సినిమా తీసేవాళ్ళు ఎంతమంది స్కిల్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు? సినిమా అంటే మీకు కూడా తెలియని ప్రొడ్యూసర్, ఓన్లీ ప్రొడ్యూసర్ల పేరుకి నేమ్ సేక్ ప్రొడ్యూసర్. వాళ్ళు ఓన్లీ ప్రాజెక్ట్ ప్లానర్. ఏ+ఆ డైరెక్టర్, హీరోయిన్ పెట్టి చెప్తే అదే ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ తయారవ్వబట్టి వాళ్ళ ఇన్ని అవకాశం. వాళ్ళు ఎవరు స్కిల్ అంటారు? ఏం తెలుస్తాయా? ఏ స్కిల్ గురించి మాట్లాడతారు వాళ్ళు? నా లైట్ మ్యాన్ స్కిల్ నా లైట్ మ్యాన్ ఆఫ్టర్ ఒక లైట్ మ్యాన్ అంటారు. ఆ లైట్ మ్యాన్ బటర్ పేపర్ కరెక్ట్ గా షార్ట్ ముందు కరెక్ట్ గా పట్టుకోవాల్సిన పొజిషన్ లో పట్టుకోకపోతే 1 more. నా మేకప్ అసిస్టెంట్ టచ్అప్ క్లాత్ ఉడుకులో తీయాల్సిన చేయకుండా ఓవర్ డోస్ వేస్తే క్లాత్ తోటి అందుకుంటే మేకప్ మొత్తం మళ్ళీ మేకప్ వేస్తున్నారు. తోడు స్కిల్డే, వాడి పనిలో వాడు స్కిల్. ఎవరి నైపుణ్యాన్ని తీసి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. మీరు చెప్పినట్లుగా చిట్టిబాబు గారు, కానీ ఇక్కడ సమస్య పరిష్కారం ఇంపార్టెంట్ మనకి. ఎస్ రమణ గారు ఏమంటారు దానికి సంబంధించి? పూర్తి స్థాయిలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఇక్కడ కూడా విభజన అవసరమే అనేటువంటి కొత్త వాదన కూడా బయటకు వస్తుంది. నిన్న అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కార్మికులకి ఒకటే పని ఉంటుందండి, తగ్గదు. ఎందుకంటే ఏ పని అయినా చేయాలి. లైట్ మ్యాన్ చేసేవాళ్ళు లైట్ మ్యాన్ చేయాలి, ప్రొడక్షన్ చేసేవాళ్ళు చేయాలి, మేకప్ అందరికీ. నేనేందంటే చిన్న నిర్మాతలకి కొంచెం ఖర్చు తగ్గించుకుంటే మీకు దీంట్లో వేతనాలు ఎప్పుడు తగ్గించాలి, అదే చెబుతున్నాను. వేతనాలు ఎప్పుడు వ్యత్యాసం లేదు, కార్మికులు తగ్గించుకొని పనిచేసేవాళ్ళు అంతే. అక్కడ వాళ్ళకి కలిసి వచ్చేదే. కానీ ఇప్పుడు వేతనం పని ఒకటే కదండి, పని మారదు కదా. మేము లైట్ మోయాల్సిందే, దానికి లూ బోర్డు తేవాల్సిందే, కటర్ స్టాండ్ తేవాల్సిందే, అన్ని చేయాల్సిందే కదా సార్. చిన్న సినిమాలు వాడు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టట్లేదు, పెడుతున్నది పెద్ద సినిమాలు తీసే కోర్టు మీద తీసేవాళ్ళే.
హీరోయిన్ కి తట్ట మోసే వాళ్ళకి, బుట్ట మోసే వాళ్ళకి, ఈ అందమైన వాళ్ళకి 5 స్టార్ హోటల్ పెట్టి పెద్దవాళ్ళే. చిన్నవాడు చేయట్లేదు, వాడు కష్టపడి తీస్తున్నాడు, వాడు ఉన్న దాంతో జాగ్రత్త పడి తీస్తున్నాడు. అదే బాగా వేసిన కోర్టు ప్లాట్ సినిమాలు, అదే ఆయన సినిమాలు, కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలు, మేజర్ అనే సినిమాలు అన్ని ఆడుతున్నాయి. బాగానే మంచిగా వాళ్ళు కష్టపడి తీస్తున్నారు. ఎక్స్ట్రావర్గెంట్ ఖర్చులు, దరిద్రపు ఖర్చులు, దౌర్భాగ్యపు ఇర్రెస్పాన్సిబుల్ ఖర్చులు, షోకుల కోసమని, మెప్పుల కోసమని ఖర్చు పెట్టేది. రమణ గారి అభిప్రాయం తీసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రమణ గారు కంప్లీట్ చేయండి. అదే చిన్న సినిమాకి మాకు పనికి వ్యత్యాసం ఉండదండి, ఒకటే పని ఉంటుందండి మాకు ఎక్కడైనా సరే. ఏ పని చేసేవాడు ఆ పని చేయాల్సిందే, డిసిప్లిన్గా ఉండాల్సిందే. పెద్ద సినిమాకి అది పెద్ద సినిమాకి ఒక 10 మంది ఉంటారు, 10 లైట్లు ఎక్కువ ఉంటాయి. చిన్న సినిమాకి ఒక 5 లైట్లు తక్కువ ఉంటుంది. అదే పని మాత్రం మారదు. కెమెరా పెట్టాల్సిందే, మనం లైటింగ్ చేయాల్సిందే, అంతా పని చేయాల్సిందే, కానీ ఎక్కడా మారదు, వ్యత్యాసం రాదు. వేతనాల్లో మాత్రం వ్యత్యాసం ఉండకూడదండి. కార్మికుల్లో వ్యత్యాసం ఒక తగ్గించుకొని ఒక లిస్టు ప్రకారం నేను చెప్పేదంటే అసలుకి ఇప్పుడు కాదండి, ఇది ఒక 2004, 2005, 2010లోనే ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ప్రతి 3 సంవత్సరాలకి మనం అగ్రిమెంట్ చేస్తున్నాం కదా. ఈ అగ్రిమెంట్ని 3 సంవత్సరాలకు కాకుండా సంవత్సరం వైజ్గా మనం తీసుకెళ్దాము అని ఒక ఆలోచన ఉంటే బాగుండేదండి నిర్మాతలందరికీ పెద్ద అప్పుడు. కానీ 3 సంవత్సరాలు పొగిడించడం వల్ల. కానీ ఇంకొక విషయం చెబుతున్నానండి, జూన్ 30కి మాకు అగ్రిమెంట్ అయిందండి. అగ్రిమెంట్ అయినప్పుడు అరే అగ్రిమెంట్ టైం అయిపోతుందని ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఒక మాట్లాడుకొని మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మాట్లాడుకొని అప్పుడు షూటింగ్లు జరుగుతూనే ఉండే, ఆపే పరిస్థితి ఉండదు. షూటింగ్లు అప్పుడే చర్చలు జరిపినట్టయితే ఇంత టైం వరకు వచ్చేది కాదండి. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా పెంచమంటలా, వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ ఉంటేనే సినీ పరిశ్రమ బాగుంటుంది. అప్పుడే 24,000, 28,000 కుటుంబాలు బాగుంటాయి. కుటుంబం లైట్ మ్యాన్ అంటే నేను ఒక్కనే కదండి, నా వెనక మా భార్య పిల్లలు ఉంటారు, 4 అంటే 1,00,000 మంది బతుకుతున్నారు. 1,00,000 మంది సినీ నిర్మాతల వల్ల. సినిమా నిర్మాతలు నాకు దేవుళ్ళు, మా కార్మికులు అందరూ దేవుళ్ళు. సినీ పరిశ్రమలో నిర్మాతలు ఉంటేనే నేను అందుకని ఇప్పుడు చెబుతున్నాను, ఎప్పుడు పేరెట్లా, ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు నిర్మాత గారు పేరేస్తున్నారు. ఎందుకే అందరు పేర్లు పెంచుకున్నారు. నిర్మాత గారు ఈసారి నుంచి నాది ఒకటే కోరికండి, నేను ఎప్పటి నుంచో ఉన్నాను సినిమా ఇండస్ట్రీలో, నిర్మాత గారి కింద గాడ్ ఆఫ్ ది మూవీ అని పేరేయండి దయచేసి. డైరెక్టర్ గారి పేరు కింద హెడ్ ఆఫ్ ది మూవీ అని పేరేయండి సార్. అదే మేము చిన్న నిర్మాత కన్నా పెద్ద నిర్మాత కోరుకునే అదే పని ఒక్కటే, మాకు వేతనాల్లో వ్యత్యాసం లేదండి. దయచేసి ఈసారికి పెంచి ఇక నుంచి మీరు ఏమైనా సరే ఒక 3 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు. మన ఫెడరేషన్లో మాకు చెప్పడం ఏంటంటే సినీ కార్మికులందరికీ ఒక్క నిమిషం నేను చెప్పనండి. ఫెడరేషన్లో చెప్పడం ఏంటంటే ఒక్కసారి ప్లీజ్ సార్, ఫెడరేషన్లో నిన్న మాకు సినీ కార్మికులు అందరికీ ఏంటంటే వార్త వచ్చింది, ఫెడరేషన్ ద్వారా వల్ల 13 యూనియన్లు ఉన్నాయి, రోజువారీ వేతనాలు 10 యూనియన్లకు మాత్రం ఈ సంవత్సరం 15% పెంచుతాము. ప్రతి సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం 5%, నెక్స్ట్ సంవత్సరం 5%, అంటే టోటల్గా వాళ్ళు అనేది 25% వెళ్ళిపోతుంది. కానీ మిగతా 3 యూనియన్లు అనేది మేము మాత్రం పెంచము. అంటే కెమెరా అసిస్టెంట్లు కానీ, ఫైటర్స్ కానీ, డయానిసర్స్ కానీ. ఒక కుటుంబంలో ఒక 10 మంది ఉంటే వాళ్ళని విడదీసినట్టే కదా సార్. రేపు ఏదైనా అవసరం వస్తే మేము 10 మందిలో ఆ 3 యూనియన్లు కలుపుకొని వెళ్ళాలి కదా. వాళ్ళకి ఏదైనా అవసరం కదా. 13 యూనియన్లు ఎప్పుడు ఎవరు విడతీయలేదు కదా, ఇప్పుడు ఎందుకు సార్ విడదీస్తున్నారు? వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? మా యూనియన్లో మేమందరం కలిసి ఉంటే కదా సినీ కార్మికులు ఎక్కడైనా సినిమా పూర్తయ్యేది. దయ ఉంచి సినీ నిర్మాత, చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా సరే దయ ఉంచి కోరుకునేది నేను, ఈ ఒక్కసారికి 30% పెంచేసేసి ఈసారి నుంచి మీరు అగ్రిమెంట్లు పెట్టుకోండి సార్. ప్రతి సంవత్సరం 10%, 5%, 15% ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి సార్. దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను సార్. మీ వల్ల నా కుటుంబం బతుకుతుంది, 4 బతుకుతున్నాం. మీ వల్ల ఇంత వాడినయ్యాను, మా పిల్లల్ని చదివించుకున్నాను, మంచి పొజిషన్లో ఉన్నా. దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. చారులో కరివేపాకు లాంటి వాళ్ళం, మీకు నచ్చితే ఉంచొచ్చు, లేదంటే తీసిపడేయచ్చు. మీరు అలాంటి వాళ్ళం మేము. దయచేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా. అంకమ్మ చౌదరి గారు ఏమంటారు? ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిర్మాతల ఇష్యూ, కార్మికుల ఇష్యూ పక్కన పెడితే కేంద్ర స్థాయిలో పూర్తి స్థాయిలో భారీ నిర్మాణాలు తీసేటువంటి నిర్మాతలందరూ కూడా ఒక డెసిషన్ తీసుకుంటే దాని కింద మీరు కూడా ఉండాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు రమణ మాట్లాడుతూ ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ఖర్చులు తగ్గించుకోండి అన్నాడు. ఆ ఖర్చులు తగ్గించుకుందామనే కదా మేము చెబుతుంది. ఆ ఖర్చులు పెంచే వాళ్ళ దగ్గర తీసుకోండి అయ్యా. ఖర్చులు చిన్న చిత్రాలు నిర్మించేవాడు కథానాయకుడికి ఏమైనా కోట్లు ఇస్తున్నాడా? కాదు కదా. వాళ్ళు చిన్న చిత్రాలు నిర్మిస్తున్నారు, కనీసం రిలీజ్ చేసుకునే పరిస్థితి లేదు, విడుదల చేయడానికి అవకాశం లేదు, థియేటర్లు దొరకట్లేదు, చిత్రాలు ఏమో ల్యాబుల్లో పడి ఏడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎలా వస్తాయి? వాళ్ళకి ఎలా సాపత్యం? వాళ్ళకి ఒకే ఘటన ఎలా కడతారు మీరు?
ఇక్కడ ఆలోచించుకోండి, ఎవరు ఇక్కడ పెంచుతుంది? ఎవరైనా పెద్ద కథానాయకులను పెట్టుకుంటున్నారా, లేకపోతే పెద్ద కెమెరామెన్ పెట్టుకుంటున్నారా, పెద్ద డాన్సర్లను పెట్టుకుంటున్నారా, లేకపోతే బాంబే నుంచి తీసుకొస్తున్నారా? మీతోటే కదా చిన్న నిర్మాతలు చేస్తుంది. మీరు సహకరించాల్సిన చిన్న నిర్మాతలకు కదా. పెద్ద నిర్మాతలని చిన్న నిర్మాతలని ఒకే ఘాటిని ఎందుకు కడుతున్నారు? మీరు ఒకే పనిని మాట్లాడుతున్నారు. ముందు ఇది మానుకోండి. కానీ ఇక్కడ అంకమ్మ చౌదరి గారు యజమాని యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని తమ వేతనాలు కొంతవరకు తగ్గించుకుంటే వారు కూడా నష్టపోతారు కదా. వాడు నష్టపోతున్నారని చెప్పి ఒక్క మాట్లాడుకు ఇందాన్ని నేను చెప్పాను. చిన్న చిత్రం నష్టపోతే నిర్మాత ఒక్కడే నష్టపోతున్నాడు. వీళ్ళ వేతనాలు ఒక రోజు ఆలస్యం అయితే వాళ్ళు సంఘాలకు చెబుతున్నారు, లేకపోతే ల్యాబ్కు రాస్తున్నారు, చిత్రం విడుదల కాకుండా చూసుకుంటున్నారు. కానీ ఒక విషయం చెప్తా, ఇక్కడ వినం, ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న ప్రొడ్యూసర్స్ ఎన్ని కోట్లు అప్పున్నారు తెలుసమ్మా? అదే చెప్పాను ఇందాక ఇందాక వాళ్ళ గురించి మాట్లాడరు వీళ్ళు. ఇందాక అదే చెప్పాను నేను, నువ్వు రాకముందు. రావణ్, నువ్వు దయచేసి మా దేవుడు, నేను నిర్మాతని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ ని. చిన్న సినిమాలు తీశాను, కృష్ణ గారు పెద్ద హీరోలతో అంకమ్మ చౌదరి గారు మీరు చెప్తున్న దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆర్థికంగా అందరూ సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా విజయవంతం అవుతుంది. కానీ చిట్టిబాబు గారు ఫైనల్ గా ఈ రోజు రాష్ట్ర మంత్రుల్ని కూడా కలిశారు. ఫైనల్ గా ఎవరి జోక్యంతో ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటారు మీ ఒపీనియన్ లో? ఈ పొలిటికల్ నాయకుల జోక్యంతో ఇంకా జటిలం అవుతుంది, దరిద్రం అవుతుంది. వాళ్ళ దూరంగా ఉంటేనే మంచి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని కూడా నేను గతంలో రిక్వెస్ట్ చేశాను. ఈ 2-3 రోజుల క్రితం కూడా ఆయన దయచేసి పొలిటికల్ లాగద్దు, వాళ్ళు రాజకీయం. వాళ్ళు వెంకటరెడ్డి మాట్లాడతారంటే ఆయన మీరు సడన్ కాబట్టి ఆయన తెలుసా ఎందుకు ఎన్ని 3 ఏళ్ళ నుంచి జరిగిన ఇది తెలుసా? 3 ఏళ్ళుగా జరిగింది. ఆ డెడ్ లైన్ వచ్చినా కూడా ఏమి స్పందించకపోయేటప్పటికి వాళ్ళు తిరిగారు. అందుకని డబ్బును కాంగ్రెస్ అంతే కదా, కాంగ్రెస్ లక్షణం అది. పెట్టుబడిదారులకి మద్దతు పలకటమే. ఆయన వాడు మాట్లాడేశాడు. ప్రొడ్యూసర్ జన సినిమాలేంటి, జన సినిమా విశ్లేషణ లేకుండా, విషయం లేకుండా ఏదో అనేసాడు అంతే. వీళ్ళ వల్ల అనవసరంగా లేనిపోని కన్ఫ్యూషన్ తయారవుతుంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మన సమస్య మనకు తెలుసు. ప్రొడ్యూసర్లు 2 రకాలు ఉన్నారు. ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్కి ఏ బాధ లేదు. చూద్దాం చిట్టిబాబు గారు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర మంత్రులతో దగ్గర కలిసిన పూర్తి స్థాయిలో నిర్మాతలు, కార్మికులు ఇద్దరికి ఏకాభిప్రాయం వచ్చినప్పుడే దీనికి సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా వేచి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ప్రధానంగా ఈరోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అంకమ్మ చౌదరి గారికి, రమణ గారికి, చిట్టిబాబు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో కార్మికులకి అదేవిధంగా నిర్మాతలకి మధ్య జరుగుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఇది మరింత జటిలం కాకుండా సమస్య పరిష్కారం కావాలని మనము కోరుకుందాం. అటువైపు ప్రతి ఒక్కరు కూడా లాభదాయకమైనప్పుడే సినిమా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.